మన నల్గొండ జిల్లాలో మన డిఆర్డిఓ ఆఫీస్ ప్రాంగణంలో ఈసీఐఎల్ కంపెనీ ఆధ్వర్యంలో ఈరోజు మోటరైజ్డ్ బ్యాటరీ దాదాపు ఒక 105 బ్యాటరైజ్డ్ వీల్ చైర్ ఈరోజు పంపడం జరిగింది. మాతో పాటు ఈరోజు ముఖ్య అతిథిగా ఈసీఐఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనురాగ్ కుమార్ సార్ కూడా ఈరోజు పాల్గొన్నారు. వారితో పాటు సివిఓ, ఈడీ, సిఎంఓ అందరూ ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన డబ్ల్యూసిటీ డిపార్ట్మెంట్లో కూడా డిడబ్ల్యూఓ గారి ఆధ్వర్యంలో మేము వికలాంగులు ఎవరికి అయితే ఈ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అవసరం ఉందో వాళ్ళకి మేము ముందే మార్చి నెలలో వారికి మేము రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. ఈసీఐఎల్ వాళ్ళు వెంటనే దాన్ని స్పందించి మంజూరీ చేయడం జరిగింది. మంజూరీ చేసిన తర్వాత మేము ఒక ట్రాన్స్పరెంట్ తరీకాలో ఒక సర్వే నిర్వహించాను. దాదాపు 3 నెలల ఆ సర్వేలో అర్హత ఉన్న ఒక జాబితా తయారు చేయడం జరిగింది. ఆ జాబితాలో ఉన్న ఈరోజు ఒక 105 మందికి ఇస్తున్నాము. అదేవిధంగా సాచురేషన్ మోడ్లో మొత్తం జిల్లా కూడా మేము టేకప్ చేస్తాము సిఎస్ఆర్ కింద అనేది ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో దాదాపు ఒక 80 లక్షల ఖర్చుతో ఇవన్నీ ట్రైసైకిల్స్ కొనుగోలు చేసి ఈసీఐఎల్ ఈరోజు మాకు పంపించారు. మేము నిజంగా వాళ్ళకి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన జిల్లాలో మనం ప్రజావాణి నిర్వహించినా లేదా ఎక్కడొక్కడో ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు చాలామంది వికలాంగులు ఈ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ గురించి వాళ్ళు అడిగేవారు. సో ఈరోజు ఒక 105 లబ్ధిదారికి మేము ఈ వెహికల్స్ ఇవ్వగలుగుతున్నామనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. देशानुसार उनकी रिक्वेस्ट पे और हमें लोकल ज़रूरत के हिसाब से हमारे ऑर्गेनाइजेशन की तरफ से ये ट्राईसाइकिल इस ज़िले में दी गई है और मुझे पूरी उम्मीद है कि इसके अलावा और भी अगर कुछ चाहिए होगा तो ECIL एज ए ऑर्गेनाइजेशन इज़ ऑलवेज देयर. हम हमेशा सपोर्ट करेंगे और ये हमारे लिए कानून के हिसाब से भी ज़रूरी है. इधर पैसे को सदुपयोग में लाना तो हम करेंगे. एक बार मैं फिर जिलाधिकारी महोदया का धन्यवाद देता हूं क्योंकि उनके ही दिशा निर्देशन में ये कार्यक्रम हमने लिया है. धन्यवाद. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.